ఎట్లా చూస్తున్నారు కేసీఆర్ గారు రాకని తెలంగాణ భవన్‌లో భారీ ఎత్తున గులాబీ బాస్ వస్తున్నాడని ఒక గులాబీ నేతల్లో ఏమంటారు ఒక పండుగ వాతావరణం నెలకొందనుకోవచ్చా? ఎట్లా? ఇప్పుడు మెస్సీ ఇండియాకి వస్తే ఎంతమంది చూసిర్రు, ఎంత ఆతృతగా ఉందో ఇలా కేసీఆర్ గారు కూడా తెలంగాణ మనకొస్తే మాకు కూడా అంత ఆతృత ఉంటుంది. మాకు అంత అదృష్టవంతులు మీ సార్ని చూడాలని వచ్చినాం. మెస్సీతో ఫుట్బాల్ ఆడింది ఎవరంటే అనుముల రేవంత్ రెడ్డి. అనుముల రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడి మాత్రం కేసీఆర్ గారు రాసి పెట్టుకోరు. ఎందుకు అంటున్నాం అంటే ఈ మాట, ఈ రాష్ట్రంలో 24 నెలల కాలంలో ఈ శాతగాని దద్దమ్మ వల్ల 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకోరు. రైతు బంధుని రైతు భరోసా ఇస్తా, నువ్వు 2 సార్లు ఇస్తున్నావు, నేను 3 సార్లు ఇస్తా మొనగాడు, ఈ 3 ఫీట్ల మొగోడు 2 సార్లు ఎగ్గొట్టిండు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని ఈ చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 12,000 ఇచ్చిండు. 2 సార్లు ఎగ్గొట్టి కాలువ నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, పంటను కొనుక్కోకుండా ఈ చాతగాని దద్దమ్మ అనుముల రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారే వస్తున్నారు. నువ్వు 200 కోట్లు పెట్టి నీ మనవడి కోసం, నీ అన్నదమ్ముల కొడుకుల కోసం, నీ మంత్రుల కొడుకుల కోసం ఫుట్బాల్ ఆడినావు కదా. ఈ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది జనం కోసం నీతో ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు బయలుదేరారు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉండి చాతగాని దద్దమ్మ ఆయన అనుముల రేవంత్ రెడ్డికి కనీస అన్నం పెట్టుకొని గురుకుల పాఠశాలలో 120 మంది పైగా చనిపోతే రివ్యూ పెట్టలేని దద్దమ్మని ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు వస్తారు. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా అని చెప్పి 2 నెలల పెన్షన్ కూడా 2,000 రూపాయలు ఎగ్గొట్టిన దద్దమ్మ మీద యుద్ధం చేయడానికి కేసీఆర్ గారు వస్తారు. ఇవాళ రాష్ట్రంలో గోదావరి జిల్లాలని బనకచెర్ల వాళ్ళకి ఒప్పజెప్పి ఆంధ్రలో సంకనాకుతున్న అనుముల రేవంత్ రెడ్డిని అడ్డుపడడానికి కేసీఆర్ గారు వస్తారు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలని కేఆర్ఎండికి తాకట్టు పెట్టి ఆంధ్రులకి అంటగాగుతున్న ఈ అనుముల రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పడానికి కేసీఆర్ గారు వస్తారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది? ఒక అనుముల రేవంత్ రెడ్డి అని 420 వర్గం తప్పితే ఏ వర్గం సంతోషం లేదు. 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దొంగ 20,000 కోట్లు చేసి 20,000 కోట్లు పందికొక్కులకి తిన్న ఈ దద్దమైన ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు వస్తారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకి కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే తుడవడానికి కేసీఆర్ ఒక్కరే ఉంటారు. ఎవరు రారు, ఎవరు చేయడు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేదు కేసీఆర్ గారు. ఈ సన్నాసుకి 33 జిల్లాల పేరు తెలియదు. ఆ 33 జిల్లాలు పెట్టింది కేసీఆర్ గారు. ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు 33 జిల్లాలు చేసి 33 కలెక్టర్ ఆఫీస్ పెట్టి 33 మెడికల్ కాలేజీలు పెట్టి పరిపాలన సౌకర్యం కోసం ప్రాజెక్టులు కట్టి సాగు నీరు ఇచ్చిన దేవుణ్ణి అనరాని మాటలంటే ఇలా తట్టుకోలేక జనం ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మాజీ మంత్రులు చేయలే ప్రచారం, ఏ ఎమ్మెల్యేలు చేయలే. కానీ చాతగాని ముఖ్యమంత్రి నేను ఏం చేయలేదని చెప్పుకోలేక జిల్లాలకు పోయి ముఖ్యమంత్రి పంచాయతీ ఎలక్షన్లో ప్రచారం చేసిన దద్దం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకి ఎన్ని వచ్చినాయి? 7,000 వచ్చినాయి. నీ డబ్బు, నీ పరపతి, నీ మంది మారువానం మొత్తం పెట్టుకొని వేస్తే ఇలా మాకు 4,000 మంది పైజేలుగా సర్పంచులు వచ్చిరంటే ప్రజలు మా వైపు ఉన్నారు. కొట్లాడడానికి గుర్తులు లేని ఇలా ఊర్లలో ఏం గుర్తులు ఉండే మీకు తెలుసు. మామూలుగా అభ్యర్థులు గుర్తుండవు, అధికార పార్టీలో గుర్తులుండవు. కానీ రేపు అధికార పార్టీ గుర్తు ప్రతిపక్షం పార్టీ గుర్తు కనపడితే ప్రతిపక్షం గుద్దడానికి ఆ కారు గుర్తు కోసం ఎత్తుక్కొని జనం రెడీగా ఉన్నారు. రాష్ట్రంలో రావణ కాష్టం చేసిన ఈ రాక్షసులు అనుముల రేవంత్ రెడ్డి పోవాలంటే, వాడిని బొందబెట్టాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ఎమ్మటి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంత ఆక్రోశం వస్తుందంటే, డిసెంబర్ 22వ తారీఖు 21వ తారీఖు వచ్చింది. మా కాలంలో నీళ్లు లేవు, మాకు రైతు భరోసా లేదు, కానీ వీడిని ఫుట్బాల్ ఆడడానికి 200 కోట్లు వస్తుంది. వీటితో ఫుటో దిగడానికి ఒక 10 లక్షలు పెట్టి ఫుటో దిగాల. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే తట్టుకోలేకపోతున్నాం. నిన్న కాక మొన్న పాలేరు నియోజకవర్గంలో ఒక వీరన్న నాయక్ అనే వ్యక్తి, గిరిజన బిడ్డ, పిహెచ్డి స్కాలర్ చనిపోతే అక్కడ 3 మంత్రులు ఉంటారు ఖమ్మంలో, ఎవరు పట్టించుకోడు. అప్పుల పాలయ్యి సీసీ పత్తి వేస్తే నా పాస్బుక్ల మీద ఎక్కట్లేదు, నాకు పత్తి గిట్టుబాటు ధర కావట్లేదు, అప్పుల పాలైనా అని పురుగుల మందు సెల్ఫీ వీడియో తీసుకుంటే కనీసం పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 820 మంది దాకా రైతులు చచ్చిపోతే వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ పరామర్శ తెలియదు. కానీ ఈ ముఖ్యమంత్రికి 50 సార్లు ఢిల్లీ ఇవ్వడానికి మాత్రం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో అనుముల రేవంత్ రెడ్డి అని రాజ్యాంగం వచ్చినాక ఈ రాష్ట్రం పరిపాలన చేయమని చేతికిచ్చినాక చిప్ప చేతికి వచ్చింది ప్రజలకి తప్పితే ఏం రాలే. ఎవడు బాగుపడ్డాడు ఈ రాష్ట్రంలో? పేదోడు ఇల్లు చూస్తే ఓరలేడు. పిల్లగాళ్ళు గురుకుల పాఠశాల చదివితే కేసీఆర్ కట్టిండని ఆనవాళ్ళు జరిపితే బో పెట్టుకుని చంపిండు. ఆడపిల్లకి తులం బంగారాన్ని మోసం చేసిండు. ఇంకా మాట్లాడితే చీర అంటే ఆ చీర పెట్టి ఊరేయడానికి గ్రామ పంచాయతీలో మన సిద్ధంగూరు ఇప్పుడు పండక్కే ఇస్తారు చీర. దసరాకో బతుకమ్మకో ఇవాళ చీర. వీడు ఓట్ల పండగకి ఇచ్చిన దద్దమ్మని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఒకటి, ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తేనే పథకాలు వస్తాయి,
ఎలక్షన్లు వస్తేనే అనుమల రేవంత్ వస్తాడు, కానీ కష్టం వస్తే కేసీఆర్ వస్తాడు, కన్నీళ్ళు వస్తే కేసీఆర్ వస్తాడు, రైతాంగం ఆగమైతే కేసీఆర్ వస్తాడు, ఇలా రైతు బాగుపడాలంటే కేసీఆర్ వస్తాడు, ఎండిపోతున్న పంట పొలాలు నీళ్ళు కావాలంటే కేసీఆర్ బయలుదేరిండు. ఈ రాష్ట్రం కేఆర్ఎండి కృష్ణా జలాలు కూడా ఆంధ్రాకి తాకట్టు పెడుతుంటే కేసీఆర్ బయలుదేరిండు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రయాణికం కూడా కేసీఆర్ ఎమ్మటే ఉంటారు. ఎందుకంటే ఆయనకు తెలుసు తెలంగాణ ఏంటో తెలుసు. కేసీఆర్ కుటుంబం అంటే ఒక 4-5 కాదు, 4 కోట్ల మంది. కాబట్టి ఆయనకి కడుపులో పెట్టుకుని సాదుకునే తత్వం ఆయనకు ఉంది. ఇదే కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కి అంకితం అయ్యారంటూ కొన్ని విమర్శలు కూడా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన ఓడిపోతే మా కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్గిరి పోటీ చేయలే. ఫామ్ హౌస్ ఏందండి, ఆయన ఇల్లు అది. ఈ సన్నాసులు తెలియదు. సొంత కాన్స్టిట్యున్సీలో 300 రోజులు ఉన్న ఏకైక మొనగాడు ఆయన ఒక్కడే. గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఆయన సొంత ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఇల్లు ఉంది. ఆయన కాన్స్టిట్యున్సీలో ఈయన ఒక్కడే ఉంటుండు, 360 రోజులు ఉంటుండు. మరి ఈయన మాట్లాడుతున్నాడు కదా, ఇన్నిసార్లు మాట్లాడాను, సొంత కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఓడిపోయాడు? మల్కాజ్గిరిలో నువ్వు ఎందుకు పోటీ చేసినావు? ఇప్పుడు ఓటములు గెలుపు చాలామంది ఓడిపోయారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు, కేసీఆర్ ఓడిపోలే. జనం ఓడిపోయారు, జనం గోసపడుతురు, జనం బాధపడుతురు. 2 సార్లు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా బాటలేసిండు. ఎక్కడిది తెలంగాణ లేదన్నోళ్ళు తెలంగాణ సాగుని ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇచ్చి, వీళ్ళు తులం బంగారం అని చెప్తున్నారు. ఇలా ఆ తులం బంగారం రాముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చిందే కేసీఆర్ కదా, ₹1,00,000 దాకా ఇచ్చి. దళితులకు దళిత బంధు ఇచ్చిండు, యాదవులకి గొర్రెల పంపిణీ చేసిండు, బీసీలో బీసీ బంధు ఇచ్చిండు, మత్స్యకారులకు చేప పిల్లలు పోసిండు, చెరువులు తవ్విండు. నిన్న మొన్న సున్నం చెరువు ఇంకో చెరువు పెట్టి చెరువే తవ్వినా అంటారు. 40,000 చెరువు గొలుసుకట్ట చెరువులు మొత్తం పూడిక తీపించిన అంత కేసీఆర్ కాదా? ఇది చేసింది చెప్తున్నారు కానీ అప్పు కూడా చేసిండు అనేది కూడా వినిపిస్తా ఉంది గవర్నమెంట్. ఈ సన్నాసులకి ఎందుకు నేను ఏమంటానంటే చదువు రాదు. ఈ సన్నాసులకి పార్లమెంట్లో ఒక మంత్రి అడిగి నిన్నగాక మనం ఒక ఎంపీ అడిగితే ఎంత తెలంగాణ అప్పు అంటే 4 లక్షల కోట్లు, కూడా 6 అంటాడు, 7 అంటాడు, అరాస్పాట్ 8 అంటాడు, 10 అంటాడు. ఆ అప్పు ఎందుకు అయింది? ఆదాయం ఎంత? ఈ రాష్ట్రం ఆదాయం ఎంత? మా కాడ ప్రాంతంలో ఒకప్పుడు 30,000 ఉండే, 30,000 రూపాయలకి ఎకరం, 3 లక్షల రూపాయలు ఎకరం ఉండే. ఇలా 30 లక్షలు ఎట్లయింది? ఇది ఆదాయం కాదా? సంపద సృష్టించలేదా? సంపద పెంచలేదా? చెర్లలో నీళ్ళే లేవు, పూడిక తీసే చెర్ల నీళ్లు నింపే చేప పిల్లలు పోసే వాళ్ళు మత్స్యకారులు సంపాదించుకోలేదా? ముదిరాయి పిల్లలు సంపాదించుకోలే? గొర్రెలకి స్వతంత్రం వచ్చి కానీ గొర్రె గొతికంత సాయం చేయలే? గొర్రెలు ఇచ్చే, గొర్రె పొట్టేలు ఇచ్చే, వాళ్ళ రాజ్యాధికారం వైపు నడిపించే, ఆత్మగౌరవ బిల్డింగ్లు 10 కోట్లు పెట్టి కట్టించే, ఇవన్నీ కావా? ఏం చేసిండు? కేసీఆర్ చేసిన తప్పేందంటే ఫుట్బాల్ ఆడిపిల్లే మెషిన్ తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడిపిస్తే బాగుండు, సినిమా హీరోలతో ఈవెంట్లు పెడితే బాగుండు. కానీ జనాలు చేసిండు కేసీఆర్. మేము చేసింది చెప్పుకోలేక ఓడిపోయినా మేము చెప్తుంటే అప్పు చేసినాం. అరే సన్నాసి, నువ్వు కూడా అప్పు చేయి. తులం బంగారం ఎందుకు ఇవ్వట్లేదు? నిన్ను అప్పెవడు చేయొద్దు అన్నాడు. తులం బంగారం ఈ కాలం నీళ్ళు, కరెంటు, పండిన పంటను కొను, 4,000 రూపాయలు పింఛన్, ఆసరా పింఛన్లు ఇస్తాను. ఈ దళితులకి 12,000 అంబేద్కర్ స్కాలర్షిప్ ఏదో ఇస్తా అని చెప్పినావు. అది ఏ వర్గం బాగుపడ్డదంటే ఏ వర్గం లేదు, ఈ దొంగల ముఠా వర్గం బాగుపడ్డది. ఆ దొంగకి బుద్ధి చెప్పడానికి ఆయన మీద ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు వస్తారు. ఎట్లా ఉండబోతుంది ఫైనల్గా? అంటే రాష్ట్రం అంతా కూడా చూస్తాను కేసీఆర్ ఏం మాట్లాడుతాడు, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన అంశం వినిపిస్తా అన్నట్టు కాంగ్రెస్ నేతలు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. వాళ్ళు ఒత్తులేసుకోవాలా, వాళ్ళు ఏదైనా కౌంటర్ ఇస్తే వాళ్ళని బరిబాతలు బయట పెట్టడానికి మీరు రెడీగా ఉంటాం. కేసీఆర్ గారి కేసీఆర్ గారికి అనుమానంగా కొత్త యాపకం ఉండదు. కూర్చున్న తెలంగాణ, నిల్చున్న తెలంగాణ, పనుకున్న తెలంగాణ, ప్రతి క్షణం అనుమానం తెలంగాణ నింపుకున్న 6 అడుగుల వ్యక్తి ఆయన. ఆయనకి ఏముంటుంది? వీళ్ళ లెక్క సినిమా హీరోలతో ఈవెంట్లు ఉంటాయా? వీళ్ళకి లెక్క మెస్సీలతో ఫుట్బాల్ ఉంటాయా? వీళ్ళ లెక్కే ఉంటుందా? అరే నా కలవట్టు నేను కట్టించి చెక్ డ్యాములు బాంబులు పెట్టి బయలుతుంటే గుండె బయలిపోతుంది. నేను ఇలా రైతాంగానికి కడుపు నింపడానికి కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూలగొడితే కడుపులో బాధ అనిపిస్తుంది. ఇలా అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ఆయన కడుపు మసిలిపోతుంది. నేను పెంచి పెద్ద చేసిన ఈ చెట్టుని నీళ్ళు పోయి ఎండబెడుతుంటే ఆయన కడుపు మసిలిపోయి బయటకు వచ్చి మాట్లాడబోతున్నారు. మీ గురించి మాట్లాడితే మీకెందుకు అంత భుజాలు అనుకుంటారు? ఈ దొంగలు చేసిన లంగా పనులు జనం చెప్పే టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాం. ప్రజలకి మంచి చేయాలని బయటకు వెళ్తున్నప్పుడు మీకెందుకు అంత భయం? కేసీఆర్ పని అయిపోయింది అన్న ఈ సన్నాసి మీటింగ్ పెడితే 100 సార్లు కేసీఆర్ పేరు చెప్తాడు. కేసీఆర్ ఫోబియా పట్టింది, మెంటల్లీ డిజేబుల్గా పర్సన్ అయిపోయిండు, ఒక మానసిక రోగి అయిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. కేసీఆర్ పేరు చెప్పకపోతే ఆయనకి బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు. ఆ జబ్బు చేయబట్టి ఇది అన్నిసార్లు చెప్తున్నాను అనమాట. అందుకే ఈ మానసిక రోగికి కరెంట్ వైద్యం లేదు. అందుకే ఆ వైద్యానికి సార్ వైద్యం గట్టిగా చేస్తాడు.
ఈ అంతా సర్క్యులేషన్ అంతా సెట్ అయిపోయింది.